హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కరుణాకర్ ఫర్ యూ. ఇప్పుడైతే మేము కొత్తపేటలో ఉన్నటువంటి కిలా మైసమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం గైస్. మీరు వీడియో వాచ్ చేసి వ్యూస్ అండ్ లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చలో లెట్స్ గో స్టార్టెడ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కరుణాకర్ ఫర్ యూ. ఈరోజు మేము కొత్తపేటలో ఉన్నటువంటి కిలా మైసమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం గైస్. ప్లీజ్ వాచ్ ద వీడియో. ఇవో మా సిస్టర్ ఇట్ సైడ్ ఉన్నది, చూస్తున్నది. హలో గైస్, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు వచ్చేసి బోడుప్పల్ చెంగిచెర్ల రోడ్లు ఉన్నాం, పోతున్నాం నాగోల్ కొత్తపేట్. ఇప్పుడైతే మనం రెగ్యులర్గా చాయ్ గిలాస దగ్గరికి అయితే వచ్చేసినాం గైస్. ఇదే రోడ్లో మనం వెళ్ళిపోతాం. మనం చాయ్ గిలాస్ అయితే క్రాస్ అవుతున్నాం. ఇది చాయ్ గిలాస్ రోడ్, చాయ్ తాగేది. ఇది బోడుప్పల్ రోడ్. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ చెంగిచెర్ల టు కొత్తపేట ఒక 27 అట్లా వస్తుంది కిలోమీటర్స్. ఇప్పుడైతే బంగారం మైసమ్మ టెంపుల్ అయితే క్రాస్ అయిపోతున్నాం. ఇది వచ్చేసి బోడుప్పల్. మనం ఇక్కడ దీని బ్యాక్ సైడే మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది. అది క్రాష్ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే బోడుప్పల్ కమాండ్ రోడ్. ఇప్పుడైతే టెంపుల్ చూడండి ఎంత వండర్ఫుల్ ఉందో. ఇక్కడ వచ్చేసి బోడుప్పల్ మున్సిపల్ ఆఫీస్. ఇది ఈ రోడ్లోకి వెళ్ళి మనం కొత్తపేట వెళ్ళిపోయినారు అయితే షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే కొత్తపేట అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి ఆకృతి టౌన్షిప్. ఉప్పల్ బాలు ఇక్కడి నుంచి వీడియోలు చేస్తాడు. ఉప్పల్ బాలు మీరు కలవాలంటే ఇక్కడికి రావచ్చు, అండ్ ఉప్పల్కి వెళ్ళి కూడా కలవచ్చు. ఉప్పల్ బాలు అండి, ఉప్పల్ బాలు. ఇప్పుడైతే మనం బోడుప్పల్ బుద్ధనగర్ చౌరస్తా దగ్గర ఉన్నాం. లెఫ్ట్కి వెళ్తే బుద్ధనగర్, స్ట్రైట్ పోతే మనకు వరంగల్ హైవే టచ్ అవుతుంది. బోడుప్పల్ ఖమ్మం నుంచి లెఫ్ట్ తీసుకొని స్టార్టింగ్ యూటర్న్ తీసుకోవాలి కొత్తపేట పోవాలంటే. ఇంకా టెంపుల్ పోయినాకైతే మంచి మంచి వీడియోస్, ప్రసాదం తినేది, కొబ్బరికాయలు కొట్టేది, ప్రతి ఒక్కటి మీకు కళ్ళకు కట్టినట్టుగా వీడియోలో చిత్రీకరించి చూపిస్తానని చెప్పి మాటిస్తున్నాను. మ్యాక్సిమం పీపుల్ అందరూ వీడియో ఇక్కడైతే యూట్యూబ్ తీసుకొచ్చి వాడికి ఒక రోజు పార్టీ ఇద్దాము, పైసలు చూసిరా గైస్, పల్లె ప్రశాంత్ కి పార్టీ అంట. విన్నబడుతుందా మీకు ఏమన్నా? మళ్ళీ ఇస్తాం, మళ్ళీ తింటా అంటాడో ఫ్రెష్గా చేసి మీ ఇంటికి వచ్చిండి అమ్మా, పెడతాం. అలా తింటాడు, వస్తే మస్తు ఫేమస్ అవుతుంది కదా. ఓకే మా, నేను ఇదంతా ఇట్లా వాడు వీడు నా ఛానల్ పేర్లు చెప్పి మొత్తుకుంటే కాదు పబ్లిసిటీ. మనంతలా లేవాలి. లేచినప్పుడు మనకు ఉండేటటువంటి టైపు కింద పడదు, ఇప్పటికీ అట్లనే ఉంటుంది. చూసే ఆడియన్స్ మనని నచ్చి ఇష్టపడాలి. పక్కన వాళ్ళు చెప్తే వాళ్ళ ఆడియన్స్ మనకు కాదు ఇష్టపడేది. ఎప్పుడైనా మన కంటెంట్, ఓన్ కంటెంట్. ఇప్పుడు పోతున్నాం మాట్లాడుకుంటా, టెంపుల్కి అయితే పోతున్నాం. సరే వాళ్ళకు అలా 1% నచ్చినా కూడా సగం వరకన్నా చూస్తారు కదా వీడియో. మన ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ త్రూగా మనం పైకి లేవాలి. అది 10,000 మంది కావచ్చు, 20,000 మంది కావచ్చు. పక్కన వాళ్ళతోటి చేయించినాం అనుకో, అది ఏమవుతుంది అంటే మనం రపరప ఇట్టుగానికి దీంట్లోకి వచ్చి ప్రమోషన్స్ చేయించుకుంటుండు. ప్రమోషన్స్ చేపిస్తే ఎవరైనా యూట్యూబ్లో ఇట్టుగారా లేవరా అంటట్టుంటుంది. మనం ఓన్గా చేద్దాం వీడియోలు. ఇంకా చాలా ఉన్నాయి. ఇవాళ ఒక మంచి కంటెంట్ ఉంది, సాయంత్రం కూడా ఒక కంటెంట్ ఆల్రెడీ రాసుకున్నా. యాక్చువల్లీ నువ్వు ఇది ఉందని చెప్పినా కాబట్టి నేను దీన్ని ఇటు ఫిక్స్ చేసుకున్నాను. ఈ టెంపుల్ పోయేది ఒక బ్లాగ్ అయితే 8 minutes వీడియో, లాంగ్ వీడియో ఇంతవరకు అప్లోడ్ చేయాలి. ఇవాళ ఖచ్చితంగా లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలి. సో గాయస్, ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్లో, రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది.
ఇక్కడ ముందర వెనక ఫిర్యాదు కూడా కమాన్ ఉంటుంది, కమాన్ ఉంది కదా అక్కడ, దానికి కొంచెం అసుంట సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది, పెద్ద ఉంటుంది టెంపుల్. మనం పోయేది మాత్రం స్ట్రేట్ ఉప్పల్ రోడ్డు. మీరైతే ప్రతిరోజు కరుణాకర్ ఫర్ యూ ఛానల్స్లో వీడియోలు అయితే చూస్తూనే ఉండండి. ఎందుకంటే సిటీలో ఎక్కడ వెళ్ళేది, ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ ఉన్నాయి, మనం ఎటు పోతున్నాం, శ్రీశైలం ట్రిప్, అవి ఇవి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్ నాయి అండ్ పిన్ని వాళ్ళవి, చెల్లె వాళ్ళవి, మమ్మీ వాళ్ళవి అన్నీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాయి గాయస్. మీరందరూ ఖచ్చితంగా ఆల్మోస్ట్ సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. ఇక్కడ వచ్చి పెట్రోల్ బంకు అండ్ సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఇక్కడ, భారత్ పెట్రోలియం లెఫ్ట్ సైడ్లో. హలో గాయస్, ఇది వచ్చేసి ఎల్ఎన్టీ రోడ్డు. ఇక్కడైతే అసలు దీన్ని ఏమనాలంటే మరో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12 అనొచ్చు. ఎందుకంటే అంత ఎక్సలెంట్గా డెవలప్ అవుతుంది. యాక్చువల్గా మనం ఉప్పటి నుంచి పోవాలి, కానీ ఇది ఏంటంటే డైరెక్ట్ ఈ వెంచర్లోకి వెళ్ళి డైరెక్ట్ నాగోల్ ఫ్లైఓవర్కి టచ్ అయిపోతుంది అక్కడికి. ఎందుకంటే షార్ట్ కట్ అనమాట. ఉప్పల్ ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా. యాక్చువల్ అయితే ఉప్పల్ మెట్రో స్టేషన్, నాగోల్ మెట్రో స్టేషన్ అంతా కవర్ చేద్దామని అనుకున్నా. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఇట్లకెళ్ళి అయితే వెళ్ళిపోతున్నాం మేము టెంపుల్కి. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు, బిల్డింగులు చూడరి, ఇదంతా ఒక ఈ వెంచర్ అంతా అసలు వేరే నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ అయింది. ఈ ఏరియా కూడా ఫ్యూచర్లో ఇన్ కేస్ ఒక 3-4 ఇయర్స్లో ఆల్మోస్ట్ అయితే ఒక మరో జూబ్లీహిల్స్లా తయారవుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంత బిల్డింగ్లు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా అంత ఎక్సలెంట్గా జరుగుతున్నాయి. హోటల్స్ కావచ్చు, రోడ్ సైడ్ బాక్స్ క్రికెట్ కావచ్చు, ఎక్సెట్రా చాలా 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 ఉన్నాయి ఇక్కడ. మీరైతే ఒకసారి ఈ రోడ్లో పోయినప్పుడు ఎప్పుడైనా నార్మల్గా అబ్జర్వ్ చేయండి, మీకే అనిపిస్తుంది. ఒకసారి ఈ రోడ్లో ఎవరైతే ఎంతమంది టిఫిన్ చేస్తారో మీరందరూ ఒకసారి కరుణాకర్ ఫర్ యూకి కామెంట్ చేయండి. కామెంట్లో అయితే నేను ఆఫ్ చేయను, ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడైతే నాగోల్ రోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కొత్తపేట టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టే, అప్రాక్సిమేట్లీ ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంటుంది. మీరైతే తప్పకుండా కరుణాకర్ ఫర్ యూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎందుకంటే చాలా కంటెంట్లు ఉంటాయి. మీరు ఎంత హైప్ క్రియేట్ చేస్తే మనం అంత మంచి కంటెంట్లు చేద్దాం. మంచి వీడియోలు, మంచి కామెడీ, ఫన్, ఎంటర్టైన్మెంట్, ట్రావెలింగ్, ఎవ్రీథింగ్ అన్ని వీడియోలు మంచిగా అప్లోడ్ చేద్దాం. మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్, అదొక ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేరు చాలా విలువైనటువంటిది. ఎందుకంటే మనకు మానిటైజేషన్ కూడా కాలే కాబట్టి అది తొందరగా మానిటైజేషన్ కావాలని చెప్పి మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఆల్మోస్ట్ అంటే వీడియో మాత్రం మీరు ఏ వీడియో అయినా సరే చివరి దాకా చూడండి. చివరి దాకా మధ్యలో వరకన్నా చూడరి. ఆ తర్వాత కొంచెం, ఎందుకంటే మనకు రెడ్ పాస్ అనేది ఉంటుంది. ఆ రెడ్ పాస్ అనేది మీడియం కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. అప్పుడే మనకు వీడియోకు అయిపోతుంది. ఎందుకంటే వీడియో ఎక్కువ మంది చూస్తారు అనేది యూట్యూబ్ కమ్యూనికేషన్ గైడ్ లైన్స్ అని ఉంటుంది, వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. మీరు ఖచ్చితంగా వీడియో చూడండి. ఇప్పుడు టెంపుల్ అయితే మిస్ కాకండి. టెంపుల్ బ్లాగ్ మొత్తం టోటల్గా కంప్లీట్గా నేనైతే మీ ముందుకు తీసుకొస్తా. మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. ఎంత టెన్షన్ ఉన్నా, ఎంత ఏది ఉన్నా కానీ ఆంటీకి మీరు ఆంటీకి మేడ్ ఫర్ ఈచ్ అదర్. చెప్పండి, అంతనే కదా? ఇద్దరు మంచి వాళ్ళు అవుతారు ఎండ్ ఆఫ్ ద డే. అట్లయితే రోడ్ సైడ్ అదే మా, నువ్వు ఇప్పుడు అడ్రస్ తెలుసు కానీ యాక్చువల్లీ నువ్వు ఏదో చెప్పినావు ఇంకో టెంపుల్. అది ఈ గల్లీలో ఆల్రెడీ వచ్చేసాం దగ్గరికి, కానీ కొత్తపేట రోడ్ ఇదే యాక్చువల్లీ. అదే మొన్న ఆయన పెళ్లి చేసిన ఎందుకేమే పెట్టాలి లొకేషన్ అలా చూడమా, ఎందుకైనా మంచిది. మనం ఇప్పుడు కొత్తపేట మనకు తెలుసు కానీ టెంపుల్ తెలియదు. ఈ రోడ్లో మనం చాలా సార్లు పోయినాం. ఆ టెంపుల్ ఎట్లుంటుందని ఎక్స్పీరియన్స్ చేసి, అది మనం చూడలే కాబట్టి చూసి పబ్లిక్ చూపిద్దామని చెప్పి మనం వస్తుంటాం ఇంత దూరం.
శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం లెఫ్ట్ సైడ్ అంటామా, ఇక్కడ సైడ్ తిరగాలంటే చాలా ఉంటాయి. అసలు ఎన్నో టెంపుల్ పోయింది. అరే టెంపుల్ అవుతుంటే ఏం సాంగ్స్ రా, దేవుని పెట్టు. అలా పెట్టొద్దురా పొలిటికలీ. కొడుకు కొడుకు అంటది, ఇస్త్రీ ఇస్త్రీ కూడా చేసిస్తా అని చెప్పి ఇంట్లో బాబాయ్ నిన్న సీట్లు కట్ చేస్తేనే 500 తీసుకున్నాడు అన్నని. ఇదేంటి మా వెళ్తలేదు, ఎంత కష్టపడి వర్క్ చేసి 500 పైసలు తీసుకున్నాడు. ఇంత కష్టపడి కాదు, నువ్వు కొడుకు కొడుకు అంటావు, కొడుకు కాడ కూడా నువ్వు 15 రూపాయల ఇస్త్రీ చేసి 13 రూపీస్ చేద్దాం మొత్తం ఫ్రీగా చేస్తా అని చెప్పి అంటలేదు. ఇప్పుడు నేను ప్రతిరోజు యూట్యూబ్ కోసం వేసుకునేటటువంటి ఏవైతుంటాయో అవన్నీ నువ్వు చేయమా, ఫ్రీ చేయమా. ఒకవేళ ఫస్ట్ మనీ వచ్చిందంటే అది నీకే ఇస్తామా, ఓకేనా? మనీ ఇప్పుడు మనం మనీ కోసం అయితే ఇప్పుడు ఓవరాల్ మనీ ఖచ్చితంగా వస్తాయి, మనం ఖచ్చితంగా మనీ సంపాయాలి, కోటీశ్వరులం కావాలి, ల్యాక్స్ సంపాలి, ఇదంతా ఏం లేదు. వచ్చిన రోజు వస్తాయి, అది ఏ రోజు మనం చెప్పలేము. ఆ వచ్చిన రోజు అయినా సరే నీకు ఇస్తా, నీకు కొంచెం ఇంటికాడ ఇంకో బాగుంది చెరి కొంచెం ఇస్తా, ఇద్దరు మమ్మీలకు. ఇట్లనే ముందుకు పోతూ మరెన్నో వీడియోలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకో. ఫస్ట్ మంచి అమ్మవారి దగ్గరికి పోతున్నాం, అన్ని బాయికి తీసి కూడా పంపించింది. ఇప్పుడైతే మనం దిల్సుఖ్నగర్ రోడ్లో అయితే వచ్చేసినాం. మనం మెయిన్ రోడ్ ఎక్కినాం, దిల్సుఖ్నగర్ రోడ్. యాక్చువల్లీ మీకు కనిపిస్తుంది కాబట్టి మనం బ్యాక్ కెమెరా పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే దిల్సుఖ్నగర్ రోడ్లో ఉన్నాం. మనమైతే ఈ బస్కు రాజేస్తే మనకు చాలా వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇంకొంచెం ముందర పోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనకు టెంపుల్ అనేది. దిల్సుఖ్నగర్ రోడ్, దిల్సుఖ్నగర్ సిగ్నల్ ముందరికి కొంచెం ముందరికి ఇక్కడ యూటర్న్ తీసుకొని ముందరికి వెళ్ళిపోతే మనకు దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ వస్తుంది. మనం ఇప్పుడు స్ట్రేట్లో ఎల్బీనగర్ రోడ్, స్ట్రేట్ వెళ్ళిపోతే ఎల్బీనగర్ రోడ్డు. ఇక్కడ ముంజలు అవన్నీ చాలా అయితే అమ్ముతారు లెఫ్ట్ సైడ్ లో. అసలు మనం ఇప్పుడు సన్సెట్ మనకి ఇట్లా ఆపోజిట్ ఉంది కాబట్టి కొంచెం వీడియో అనేది క్లారిటీ, ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేస్తుంది, మీకు కంఫర్టబుల్గానే ఉంటుంది చూడడానికి. మీరైతే ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి ఎప్పుడైనా సరే, ఈరోజు అని కాదు. అసలు యాక్చువల్గా అడుగుదాం అనుకున్నా, మర్చిపోయినా. ఈరోజు మీరందరూ లేవగానే ఏం చేసారు, ఫస్ట్ అంటే బ్రష్ చేసిన తర్వాత ఏం టిఫిన్ తిన్నారో ఆల్మోస్ట్ కామెంట్స్ అయితే వేయండి. టిఫిన్ ఏం చేసారు? మేమైతే ఇంతవరకు అయితే టిఫిన్ చేయలే. ఇప్పుడు టెంపుల్కి అయిపోయిన తర్వాత టిఫిన్ ఇట్లా చేసేసి షాపింగ్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోతాం. ఇప్పుడు సిగ్నల్ మనకు సిగ్నల్ నుంచి లెఫ్ట్ కాదు, కొంచెం స్ట్రైట్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్. విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. రైట్ సైడ్ లో మనకు వచ్చేసి మంగళ గౌరీ పెద్ద ఎత్తున ఉంది షాపింగ్ మాల్. అది కవర్ చేయడానికి అయితే రాదు, ఎందుకంటే మనం ఇక్కడ కార్ కి ఫిక్స్డ్ గా కెమెరా చేసినాం కాబట్టి. మనమైతే ఇప్పుడు దగ్గరికి అయితే వచ్చేసినాం. అప్రాక్సిమేట్లీ 500 meters ఓవరాల్ నియర్ బై టెంపుల్. ఓకే, టెంపుల్ రోడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఓకే, మనం టెంపుల్ రోడ్ ఎంట్రీ అయిపోతుంది. ఓకే, వచ్చేసినాం మనం. కొంచెం ముందర జస్ట్ 200 meters 350 meters టెంపుల్
వచ్చేసింది మ్యాక్సిమం దగ్గరికి అయితే వచ్చేసినాం. చూద్దాం టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శించుకొని అక్కడ విగ్రహాలు ఎలా ఉన్నాయి, దేవుళ్ళు ఎలా ఉన్నారు అందరినీ చిత్రీకరించి మేము ముందుకు తీసుకొస్తామని చెప్పి వచ్చేసింది. ఇప్పుడైతే దగ్గర వరకు వచ్చేసినాం. అందుకే నాకు చెప్తూ తీసుకుంటా. టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇందాక అసలు మనం యాక్చువల్గా రూట్ చెప్పామని చెప్పి ఇట్లా అద్దంలోకి వెళ్ళి పిలిచినాం కదా గైస్. అన్న వచ్చేసి ఇయ్యాననే ఇక్కడ పోతుండే ఇయ్యాననే. ఎందుకంటే ఆ అన్న చాలా బిజీ ఉన్నాడు దేంట్లో అంటే అసలు ఎందుకు బిజీ ఉండవు కూడా అన్నకి తెలియదు. అట్లా బిజీ ఉన్నాడు, అంతగానో బిజీ ఉన్నాడు. అడ్రస్ అడిగితే కూడా కనీసం ముఖం కూడా ఉత్తలేడు గాయస్. మీరే ఎప్పుడు కామెంట్ చేయరు భయ గురించి చెప్పిన కామెంట్ చేయరు. రైట్ యాక్చువల్గా మనం ఈ కమాన్ నుంచి వెళ్ళాలి టెంపుల్కి. రైట్ ఈ కమాన్ నుంచి వెళ్ళిపోవాలి కానీ మనం కొంచెం మిస్ఫైర్ అయ్యి అటు సైడ్ అయితే వెళ్ళిపోయినాం. ఎందుకంటే మ్యాప్స్ అట్లా ఉంటాయి. మ్యాప్స్ నమ్ముకుంటే చాలా వండర్ఫుల్ ఉంటుంది మ్యాప్స్. ఎందుకంటే మ్యాప్స్ అనేది నమ్మకం లేనిది అంటే ఏదైనా ఉందంటే గూగుల్ మ్యాప్ అట్లా. ఎందుకంటే చాలా చాలా చోట్ల కార్లు అయితే ఇరుక్కున్నాయి గూగుల్ మ్యాప్ వల్ల. చాలా మంది వాడుతురొచ్చు, వాడటంలో మంచిగా అనిపిస్తే మీరు మంచిగా అనిపించింది కాబట్టి మంచి రకంగా కామెంట్ చేయండి. నాకు మంచిగా అనిపిస్తలేదు కాబట్టి నేను అట్లనే కామెంట్ చేస్తున్నా. దిస్ ఈజ్ అ టెంపుల్. ఎందుకంటే టెంపుల్ వ్యూ రావాలి కాబట్టి ఇట్లా ఆపుతున్నాం. రైట్ ఇప్పుడైతే ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఫైనల్గా శ్రీ కిల్లా మైసమ్మ దేవస్థానము అయితే వచ్చేసినాం గైస్. ఇప్పుడు దేవస్థానం అయితే ఇట్లా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. మేము నుంచి ఎంట్రీ యాక్చువల్గా పెద్ద ఆంటీ వాళ్ళు ఇట్లా పోతుంది. పిన్ని అక్కడ ఉన్నది. ఇదైతే టెంపుల్ వచ్చేసి చాలా క్రౌడ్, ఆల్మోస్ట్ క్రౌడ్ వచ్చే ఉంది గైస్. కార్లు కూడా చాలా చాలా వస్తున్నాయి, చాలామంది వస్తుంటారు. ఇప్పుడు మనకి ఇది ఎక్కడ అంటే విక్టోరియల్ మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది. దానికి కొంచెం బిహైండ్లో లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ తీసుకున్న తర్వాత సర్వీస్ రోడ్లో కొంచెం ముందర రాగానే పెద్ద కమాన్ ఉంటుంది. ఆ రోడ్లో అయితే ఈ టెంపుల్ ఉన్నది. ఇప్పుడైతే వచ్చేసాం గైస్. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల చూపిస్తాం మీకు. టెంపుల్ అయితే ఇట్లా ఉన్నది. ఇక్కడైతే లోపలికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఓవరాల్గా అన్ని టెంపుల్ని అన్ని దేవుళ్ళని దర్శించుకోవడం జరుగుతుంది. అసలు బాగుందంటే చాలా చాలా బాగుంది. మళ్ళీ బయటికి అనమాట. అంటే ఇక్కడ కిలా మైసమ్మ అంటే కిలాలలో వెలిచిందని చెప్పి చాలా వరకు నమ్మి కొలుస్తారు ఇక్కడ. ఎందుకంటే ఈ కొండలు ఈ గుట్టలు చాలా అసలు ఇట్లా డిజైన్ కావాలంటే కొన్ని ఇయర్స్ పడుతుంది. ఇవన్నీ అప్పుడు ఆ టైంలో ఆ టైం పీరియడ్లో ఇవన్నీ డిజైన్ చేసినారు. దీని దానికి ఎగ్జిట్ ఉన్నది, దీని దానికి క్యూ లైన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అసలు ఈ గృహాలన్నీ ఇట్లా చూసుకుంటే వేరే వైబ్ ఉన్నది. ఇప్పుడైతే దేవుడిని దర్శించుకున్నారు. దేవుడు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు కిలంత అయితే తిరగడానికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ టైంలో ఈ గడిలని రాళ్ళని అవన్నీ నిర్మించారంటే అసలు హైలైట్ గైస్. మీరైతే ఖచ్చితంగా మీరు దిల్షునగర్కి అయితే విజిట్ అయ్యి ఈ కొత్తపేట్ రోడ్ క్రాస్ అయిన తర్వాత విక్టోరియల్ మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర కొంచెం ముందరికి వచ్చిన తర్వాత లెఫ్ట్ ఉంటుంది. ఆ లెఫ్ట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందరికి వచ్చి రైట్ తీసుకోవాలి ఇమ్మీడియట్లీగా. మీకైతే
రైట్ తీసుకొని కొంచెం లెఫ్ట్ తీసుకున్న తర్వాత టెంపుల్ అయితే అసలు అక్కడ ఫ్రంట్ సైడ్ అయితే బాగా డెవలప్మెంట్ చేశారు. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇది ఇక్కడ కూడా ఓకే, సూపర్ అంటే సూపర్. అసలు ఇవన్నీ ఎట్లా ఆ టైం పీరియడ్లో ఆ టైంలో ఇవన్నీ మనకు ఇంత అద్భుతంగా అసలు నిర్మించారంటే దీన్ని చాలా గ్రేట్నెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ టెంపుల్స్ అసలు అసలు చెప్పలేకపోతున్నాయి. ఈ రాళ్ళు ఇవన్నీ అసలు ఎక్సలెంట్ కట్టారు. ఈ రాళ్ళు మోసుడు అంటే ఏంది భయ్యా, ఇంత హైట్ మోసుడు అంటే అసలు అక్కడ కూడా ఇక్కడ కూడా. అసలు మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి గైస్. ఒకవేళ ఇక్కడికి కొత్తపేట కిలా మైసమ్మ టెంపుల్కి ఎవరైనా వస్తే కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఛానల్ అండ్ యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ఆల్సో. అక్కడి నుంచి మేము ఇక్కడ విక్టోరియల్ మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి కొంచెం ముందరికి వెళ్తే అష్టలక్ష్మి టెంపుల్ కమాన్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే అష్టలక్ష్మి టెంపుల్ని అయితే దర్శించుకోనికి వెళ్తున్నాం. ప్లీజ్ గైస్ మీరైతే కొంచెం ఏమనుకోదు, ఎందుకంటే టెంపుల్ లోపలకి కెమెరా అయితే అలో లేదు. ఓన్లీ బయట నుంచి టెంపుల్ని మీకైతే చూపిస్తాను ఇప్పుడే. ఎందుకంటే మనం తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వేరే అన్న వాళ్ళకి ఇట్లా కాల్ చేస్తే ఏంటంటే కెమెరా అయితే అలో ఉండదన్నా, కొంచెం జాగ్రత్త, ఫోన్ అయితే తీసుకుంటారు అని చెప్తే ఓకే అని చెప్పిన. మ్యాక్సిమం అయితే మనం ట్రై చేద్దాం, పర్మిషన్స్ కోసం. ఒకవేళ ఇక వీలైతే కాదు అంటే బయట నుంచి అయితే వీడియో తీసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఇక్కడ వెళ్ళిపోయినా అక్కడ దిల్చిన రోడ్లోకి వెళ్ళి కొంచెం ముందరికి వచ్చిన తర్వాత ఇక్కడ కమాన్ ఉంటుంది. యాక్చువల్లీ మనం ఫస్ట్ దీన్ని క్రాస్ చేసి అటు వెళ్ళిపోయాం. ఇది వచ్చేసి అష్టలక్ష్మి దేవాలయంకి దారి. కమాన్ చూడండి, ఇప్పుడైతే న్యూగా రీప్లేస్మెంట్ అయితే చేస్తున్నారు, కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తారు. కొంచెం ముందరికి స్టేట్లో కొంచెం ముందర వెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే ఉంటుంది అనుకుంటా. ఓకే, టెంపుల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ అయితే ఎట్లా తిరుగుస్తారు గాయస్. ఆంటీ పిన్ని ఇక్కడ పాటలు పెట్టిరు, అక్కడ ఇక్కడ అంకుల్ అయితే మనకు వీడియోస్కి అయితే సూపర్గా అంటే అయితే మనకు ఎక్సలెంట్గా ఇచ్చిండు గాయస్. ఇక్కడ టెంపుల్కి వచ్చేసి అష్టలక్ష్మి దేవాలయం అని చెప్పి ఇక్కడ ఉంటుంది. మనం దీంట్లోకి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళిపోయినాక అక్కడ చూడండి చాలా పెద్దగా ఉంది. సెక్యూరిటీ కూడా ఉంది, ఇక్కడ చెట్లు ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ టెంపుల్ ఇది వచ్చేసి టెంపుల్ టెంపుల్ పార్కింగ్ వచ్చేసి ఇక్కడ సైడ్. పార్కింగ్ కూడా అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. పార్కింగ్ కూడా మన వెహికల్ అయితే అక్కడ ఫస్ట్ అయితే పిన్నిని ఇలా దింపుద్దాం. పిన్ని ఎందుకంటే అంత దూరం నడవలేదు కదా, పిన్ని నడవలేవు పిన్ని నువ్వు అంత దూరం. ఓకే ఓకే అంటే దిగురి, నేను దిగిన తర్వాత పార్కింగ్ వేసి వచ్చేస్తాను. ఓకే, ఇదంతా టెంపుల్ అయితే ఎక్సలెంట్ ఉంది గాయస్. మీరు కూడా ఈ టెంపుల్కి అయితే కంపల్సరీ రండి, వచ్చి విజిట్ చేయండి. ఫైనల్గా మనం అయితే అష్టలక్ష్మి దేవాలయానికి అయితే రీచ్ అయినాం గాయస్. ఇదంతా సెక్యూరిటీ చాలా వండర్ఫుల్. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇది వచ్చేసి టెంపుల్. ఇది అవుతుంది వాళ్ళ ఆంటీ వాళ్ళు నచ్చుతుంది.